హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ నేహా చౌదరి. 30 ఏళ్ల క్రితం వచ్చినటువంటి సినిమా లేడీస్ టైలర్. ఆ టైంలోనే అదొక సంచలనం సృష్టించింది. ఓ అద్భుతమైన సినిమా. ఆ సినిమాకి ఇప్పటికీ వీరాభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. మరి అటువంటి అద్భుతమైన సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా వచ్చేస్తుంది మన ముందుకి ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ గా. సో ఆ సినిమాకి సంబంధించి డైరెక్టర్ వంశీ గారు, ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు, అలాగే హీరో సుమంత్ అశ్విన్ అండ్ అనీషా నలుగురు కూడా మనతో పాటు రెడీగా ఉన్నారు బోలెడన్ని కబుర్లు చెప్పడానికి. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందామా, రండి. హలో సార్. నమస్తే సార్. వంశీ గారు బాగున్నారా? సార్ సార్ ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నారా? ఇక్కడ నుంచి సెంటిమెంట్ ఏం సార్? ఆ సెంటిమెంట్ మాకు కూడా చెప్పారు. ఓకే. హాయ్ సుమంత్ అశ్విన్, హౌ ఆర్ యు? చాలా బాగుంది. I can see that. Full excited for the release and all. Hi Anisha, how are you? I'm good. How are you? I'm good, thanks. You did a fantastic job at our pre-release event. Thank you so much. సో ముందుగా వంశీ గారు, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎంతో మంది మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఇటువంటిది. సో ఎంతమంది సినిమాల్లో గోదావరి మేము చూసినా కానీ అంత అద్భుతంగా, అంత కలర్ఫుల్గా, అంటే చూస్తుంటే ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంటుంది, ఫీల్ అవుతాం. అలా ఎలా చేస్తారు సార్? అంటే ముందు మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ముందుగా డిసైడ్ అయిపోతారు ఈ ఫ్రేమ్ చూపించాలి, ఆ ఫ్రేమ్ చూపించాలని, లేకపోతే ఏంటి మీకు గోదావరికి ఉన్న అనుబంధం? అయిపోయింది అంటే అంతమంది డౌట్స్ కదా సార్. ఏంటంటే ఈ సినిమా షూటింగ్ లో ఆ కెమెరామెన్ ఎక్కడ పెట్టండి సార్ కెమెరా ఇలా అడుగుతూ ఉండేవాడు. నేను వెళ్ళి నిలబడ్డ ప్లేస్, ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తాను, ఒక ప్లేస్కి వెళ్తాం కదా, నువ్వు ఇక్కడ ఎక్కడైనా పెట్టు బాగుంటుంది అంటే, అప్పుడు ఒక రోజుని ఒక అరగంట షూటింగ్ అయిపోయింది. నేను రకరకాల చోట్ల పెట్టాడు, ప్రతి చోట బాగుంది. మరి ఏమో తెలియదు, గోదావరి నాకు ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టినా అక్కడ కెమెరా అద్భుతంగానే ఉంటుంది. ఆ గోదావరి మీద ఎలా రాసినా ఆ వాక్యాలనే అద్భుతంగా. ఎందుకు ఏంటి అంటే చెప్పలేదు. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం కాంబినేషన్ మణి శర్మ గారిది మీది. సో జర్నీ ఎలా అనిపించింది సార్ మణి శర్మ గారితో? బాగుందండి. నేను ఏమడిగానో ఆయన పాప చేసి అంత పర్ఫెక్షన్, అంత బ్యూటిఫుల్ గా అసలు ఎలా చేయగలుగుతారు సార్? ఏలే, మనకి ఏం కావాలో అది అడగడమే అండి. అవతల వాళ్ళు మనల్ని ఏదో చిన్న చూపు చూడకుండా ఏంటి పూలు అన్న మనల్ని ఒక రంగా చూడకుండా వాళ్ళు అర్థం చేసుకుని మ్యూజిక్ ఇచ్చేలా మనం అడగడమే వాడు. ఓకే. నేను అలా అడగడం వల్ల వాళ్ళు ఇస్తున్నారేమో అని అనుకుంటున్నాను. సో అనీషా, సో ఇందాక మాటలో అడిగాను సార్ క్వశ్చన్, లైక్ యూనో మీరు కూడా ఈక్వల్ గా అంటే అప్రిషియేట్ చేస్తున్నారు కదా, గోదావరి అందాలతో మిమ్మల్ని కూడా చూపించారు అనేసి. సో అలాంటి అప్రిషియేషన్స్ మీరు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ I won't take it seriously because I think I'm looking good in the film only because of Vamsi Garu and the way he has shown me in the film. And I don't know, I have to thank Sridhar Garu for selecting me. And you know, there was a time when I was thinking, should I do this film or should I not do this film? But today I can very confidently say that I'm so glad that I did it. శ్రీధర్ గారు, Yes. మీ కాంబినేషన్, మీ రిలీజెస్ లో వచ్చే మూవీస్ అన్ని కూడా ఇట్స్ ఆల్వేస్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్, రెస్పెక్ట్ గర్ల్స్ కానీ, ఎమోషన్స్ చూపించడం కానీ. ఇందులో కూడాను అఫ్ కోర్స్ అగైన్ గ్లామర్ ఇస్ లైక్ వంశీ గారితో కాంబినేషన్. సో అసలు సార్ తోటి వర్క్ చేయాలన్న ఫస్ట్ థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు మీ ఇద్దరు జర్నీ ఎలా స్టార్ట్ అయింది? బేసికలీ తన ఫ్యాన్ నేను. సో ఇట్స్ ఫ్యాన్ మేడ్ మూవీ అంటున్నాను. ఓకే. సో అంటే అప్పుడు సితారా తర్వాత అన్వేషణ ఇవన్నీ చూస్తూ పెరిగాం కదా. సో నాకు ఫస్ట్ నుంచి ఒక సినిమా చేయాలి వంశీ గారితోని అని ఫస్ట్ నుంచి ఉండింది. సో ఇద్దరం కలిసాక వచ్చిన థాట్ దీనికి సీక్వెల్ చేయాలని, ఫ్యాషన్ డిజైనర్ చేయాలని. సో అక్కడి నుంచి వచ్చిన థాట్ అంటే ఇట్స్ ఇష్టంతో చేసిన సినిమా కాబట్టి దీంట్లో అన్ని పాజిటివ్ సోల్స్ పనిచేశాయి. అంటే అందరు పాజిటివ్ గా, అనీషా తను ఎంత కష్టపడ్డారు, ఈ మిగతా ఇద్దరు అమ్మాయిలు, కృష్ణ భగవాన్ గారు. సో ఇదంతా జస్ట్ బికాస్ ఆఫ్ నమ్మకం, రెస్పెక్ట్, లవ్ అని హిమ్ అనమాట. వంశీ గారి పైన ప్రేమతో అందరూ కష్టపడాలి మనం అందరం, ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్ అనే పాయింట్ అనమాట. సో దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. అంటే ఐ స్టిల్ రిమెంబర్, అంటే నేను చదువుతున్న రోజులలో పాటలు పెట్టుకొని నా హాస్టల్లో కొన్ని గంటలు ఎంజాయ్ చేసేవాడిని. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. ఆలాపన సినిమాలో కలిసే ప్రతి సంధ్యలో అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ విన్నప్పుడల్లా ఐ గెట్ టియర్స్. ఆ సాంగ్ తెలియకుండానే, అంటే దాంట్లో
అంత ఎమోషనల్ గా ఉంటుంది ఆ సాంగ్. అంటే ప్రతి వాళ్ళు అండర్గో అయ్యే ఎమోషన్ అన్నమాట. దాంట్లో అడుగుతాడు అంటే డాన్స్ కావాలా లేకపోతే ప్రేమ కావాలా అని ఉంటుంది అనమాట దాంట్లో ఎమోషన్. అంటే అందరు కూడా మనం కెరియర్ కావాలా లేకపోతే మన మనసుకి ఇష్టమైన పని కావాలా అని మన ప్రతి వాళ్ళ మనసులో ఉంటుంది. అదంతా 30 years బ్యాకే చెప్పేశారు ఆయన. సో ఇవన్నీ అంటే ఆల్ యూనో కంబైన్డ్ లవ్ అన్నమాట ఇదంతా ఈ ఫ్యాషన్ డిజైనర్స్ అండ్ ఆఫ్ లేడీస్ టైలర్. సుందర్శ్విన్, సో మీరు ఆల్రెడీ తనతో వర్కింగ్ ఎలా ఉంది, వంశీ గారితో వర్కింగ్ ఎలా ఉందనే చెప్పారు. అండ్ మొన్న రీసెంట్ గా ప్రీ లాంచ్ లో కూడా పెసరట్టు తిండి నేర్చుకున్నాను, ఏదో అట్టు తిండి నేర్చుకున్నాను అన్నారు. సో ఆ ఎక్స్పీరియన్స్ పర్టికులర్ ఆ ఎక్స్పీరియన్స్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే పాపికొండలో 16 years చేసాము. నాది 2 songs అయిపోయినాయి. 11th day or 12th day. Third day we were introduced to Pentama Tiffins. That's it. సో ఆవిడ ఆ ఏరియాలో చాలా ఫేమస్. ఓ అంటే రియల్ గా నాట్ మూవీ క్యారెక్టర్ కాదు ఇది. ఓకే, పెసరెట్ పెంటమ్మా అని అక్కడ ఆ ప్రాంతంలో ఉంటారు. ఓకే. సో ఆవిడ ఒక చిన్న హోటల్ ఉందండి. పొద్దున్నే 5 o'clock కి ఆవిడ వేడి పెసరెట్లు ఇడ్లీ అన్ని వేస్తారు, చాలా బాగుంటాయి. సో థర్డ్ డే ఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్. ఓకే, అదే ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఐ గాట్ అడిక్టెడ్ టు ఇట్. ఓకే, ఎవ్రీ డే ఇంకా పెంటమ్మా టిఫిన్ లేకపోతే నేను టైంకి వెళ్ళేవాడిని. సో ఆ రోజు నైట్ కూడా ఐ యూస్ టు స్లీప్ అంటే థింకింగ్ అబౌట్ ఇట్. నెక్స్ట్ డే ఆ టిఫిన్ తినచ్చు హ్యాపీగా. సో ఒక రోజు 12th day or 13th day మార్నింగ్ నేను కొంచెం లేట్గా వెళ్తున్నాను టిఫిన్ సైడ్. వంశీ గారు ఆల్రెడీ టిఫిన్ చేసి ఎదురవుతున్నాను. నేను లేకపోతే నేను ఆల్రెడీ లేట్ వెళ్తున్నాను, మళ్ళీ 7 o'clock కాల్ షీట్ లేట్ అయిపోతున్నాను, నా వల్ల మళ్ళీ వంశీ గారు ఏమనుకుంటారని ఫీలింగ్తో నేను ఆయన చూస్తున్నాను. ఆయన కూడా అలా చూస్తూ కార్ ఆపారు. అబ్బాయి ఏదో క్లాస్ స్పీకర్ ఏదో అంటారేమో అనుకున్నాను. రాజా నీకు వార్నింగ్ అన్నారు. అయిపోయింది ప్రజలు. సార్ ఏంటి సార్ అంటే, వెంటమ్మ వేడివేడి పెసరెట్లు వేస్తుంది, పక్కనే కూర్చో, లేకపోతే హీట్ పోద్ది, పక్కనే కూర్చుంటే ఆ పెన్ను మీద చేస్తారు, ఇమీడియట్ గా తిని అని నాకు కొన్ని టిప్స్ ఇచ్చారు. అది వార్నింగ్. అది వార్నింగ్. పెసరెట్టు వేడివేడిగా ఎలా తినాలో తెలుసుకున్నాను. వంశీ గారితో వర్కింగ్ స్టైల్ ఎలా ఉండింది ఆన్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా? మీకు చెప్పడం కానీ ఏదో వర్క్ అంటే అందరు కూడా వెయిట్ చేస్తుంటారు తనతో వర్క్ చేయడం కోసం, బికాస్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్. సో ఇన్ సీక్వెల్ ఇప్పుడు, సో దాని ఎఫెక్ట్ కూడా దీని మీద ఉంటుంది, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మీ మీద ఉంటుంది ఆ సీక్వెల్ది. సో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫెంటాస్టిక్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఒక సాంగ్ ఉందనుకోండి, ఆ సాంగ్ విన్నప్పుడు నేను ఒకలా విజువలైజ్ చేసుకుంటాను. ఓకే ఇలా తీస్తే బాగుంటుంది, ఇలా ఉంటుందేమో అని నేను విజువలైజ్ చేసుకుంటాను. దాని కంప్లీట్గా ఆపోజిట్ గా ఉంటుంది ఆయన కాన్సెప్ట్. ఓకే, ప్రతి ఫ్రేమ్ కానీ బ్లాక్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మళ్ళీ ఐ డోంట్ నో ఇంత హైపర్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ తో మళ్ళీ వర్క్ చేస్తాను లేదా నాకు తెలియదు అండి. ఎందుకంటే ఈజ్ వెరీ వెరీ హైపర్ ఇన్ అ గుడ్ వే. ఓకే, సో యాక్టర్స్ కూడా దేనికైనా ఓకేనండి. ఇప్పుడు ఎవరన్నా సడన్ గా చెట్టుకుమంటే ఒకసారి ఆలోచిస్తారు, వాటర్ లో దొంగమంటే ఒకసారి ఆలోచిస్తారు, కానీ ఆయన చెప్తే ఇమీడియట్ గా చేసేయాలనిపిస్తుంది. బికాస్ హీ సో ఎనర్జెటిక్ ఆన్ ద సెట్. ఓకే, సో ఆ ఎనర్జీని చూసి ఆయన ఏది చెప్పినా ఇమీడియట్ గా చేసేయాలనిపిస్తుంది. వావ్, సో ఇంకా హ్యాపీ వర్కింగ్ అయిపోయింది. ఇట్స్ లెసన్ అట్ ద సేమ్ టైం హ్యాపీ వర్కింగ్ మీతో తనతో. అవునండి, అంటే సెట్ లో బాగా ఎంజాయ్ చేశాను నేను. బట్ బిఫోర్ గోయింగ్ ఫర్ షూటింగ్ కొంచెం అక్కడ ఇట్ వాస్ లిటిల్ డిఫికల్ట్. బిఫోర్ అంటే ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ ఆ డైలాగ్స్ అది ఆ టైం అప్పుడు ఐ వాస్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ మీ. అంటే ఏంటి డిఫికల్ట్స్ అంటే ఆ స్లాంగ్ అది ఎలా వస్తుంది, ఆ స్లాంగ్ పర్ఫెక్షన్ కానీ అది ఎలా చేస్తే బాగుంటుంది. ఆ టైం అప్పుడు నాకు కొంచెం ఐ వాజ్ లిటిల్ స్కేర్డ్ అండి. బట్ వన్స్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత పార్టల్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఐ కంప్లీట్లీ రెస్ట్ ఆఫ్ ద షూట్ మొత్తం నేను బాగా ఎంజాయ్ చేశాను. ఓకే, దట్స్ నైస్. సో వంశీ గారు, సో సుందరం గారి గురించి మేము చూసాం ఆల్రెడీ. మరి సుందరం గారి అబ్బాయి ఎలా చేశాడు అంటే అప్పుడు వేరు, ఇతను ఇవాళ కాలానికి ఇప్పటికి అనుగుణంగా చేసేటని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇంకా ఎలా చేసాడో జనం చెప్తారు రేపు 2వ తారీఖు తర్వాత. మీ ఓటు అయితే అదే మోడర్న్ గా ఇవాళ కాలానికి తగ్గట్టు అతను చేశాడు. ఆ సుందరం వేరే, దాంతో ఆ ఫిల్మ్ తో ఇక్కడెక్కడ కంపేర్ చేయకూడదు. సపరేట్ స్టోరీ ఇది.
లేడీస్ టైలర్ తాలూకు ఒక రీమేక్ లాంటిదైనా ఇట్స్ సపరేట్ స్టోరీ, సపరేట్ క్యారెక్టర్స్ ఇవన్నీ బాగా చేశారు. దాంట్లో మన సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ సాంగ్ ఉంది, నిన్న మేఘాలే తేలినాలో. నాకు తెలిసి మన ఇండియాలో ఫస్ట్ టైం అండి, అంటే ఎవరు చేయలేదు అది ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కొన్ని. నాకు తెలుసు సార్ డే 1 నుంచి ఎలా స్టార్ట్ చేశారు ఇదంతా నేను బీన్ అబ్జర్వింగ్ అనమాట. ప్రతిదీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉండాలి అని చూస్తూ ఉంటారు. ఇది నార్మల్, ఇలా చెప్తే నార్మల్, ఇలా చెప్తే డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతిదీ నార్మల్ గా చెప్పొద్దు, మనం కొత్తగా చెప్పుదాం. అలా వచ్చిన సాంగ్ అదనమాట మేఘాలయ తేలి. అసలు ఇప్పుడు ఆ మేఘాలయ తేలుతుంటే సార్, ఇప్పుడు అసలు థాట్ ఎవరికి వచ్చింది అలా డిఫరెంట్ గా చేద్దాం, ఇలాంటి సౌండ్ మిక్సింగ్ పెట్టేద్దాం అనే థాట్? సార్ కంప్లీట్ సౌండ్ ఎఫెక్ట్స్ తోని సాంగ్ చేయాలి అని అనుకున్నారు, అక్కడ నుంచి వచ్చిన థాట్ అంతే. అండ్ అది రిలీజ్ అయిన తర్వాత కూడా జనాల్లోకి చాలా చాలా వెళ్ళిపోయింది, ఎవ్రీబడి ఇస్ లవింగ్ ఇట్. అంటే అది ముందే చెప్పారు, ఇది దిస్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ సాంగ్ అని ముందే చెప్పేస్తారు. అందుకని సినిమాలో అంతే మంచి పాట ఎప్పుడు హిట్ అవుతున్న పాట ఆఖరి పాటగా పెట్టుకుంటారు, దాని తర్వాత ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఆ పాట మీద నాకు నమ్మకం. అది ఎలా విజువలైజ్ చేస్తానో నేను అనుకుని వెళ్ళి చేశాను కాబట్టి అందుకని ఆఖరి పాటగా పెట్టాము. సో ఎన్ని రోజులు జర్నీ జరిగింది సార్ పాపికొండల్లో షూట్ అంతా కూడా? పాపికొండల్లో 16 days 16 days ఆల్ 4 అంటే 5 songs లో 4 songs అక్కడే. కానీ ఏ ఒక్కటి కూడా రిపీట్ చూడలేరు మీరు. 16 రోజులు పాపికొండల్లో తీశాను, జస్ట్ సీ ద సాంగ్స్, అసలు ఏ ఒక్క ఫ్రేమ్ కూడా రిపీట్ అవ్వదు. దట్స్ ద థింగ్. అక్కడే మళ్ళీ ఆ 5-6 kilometers రేడియస్ లోనే టోటల్ గా చేసింది అంతా కూడా. అది ఇటువంటి డిఫరెంట్ సాంగ్ ని ఫస్ట్ ఇంట్రడక్షన్ కూడా మన సినిమా ద్వారా అవుతుంది సార్. ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేశారా, ఒకటే లొకేషన్ లో 4 songs చేసింది అండ్ అంత డిఫరెంట్ గా చూపించింది కూడా 5 kilometers రేడియస్ లో 16 days. అది 4 songs కి చాలా అక్కడే. పౌర్ణమి రోజు అనగానే ఐ కీప్ హియరింగ్ మీ దగ్గర నుంచి, పౌర్ణమి రోజు మీరు గోదావరి ఒడ్డునే సమయం స్పెండ్ చేస్తుంటారు అనేసి. ఎక్కడైతే షూట్ చేశానో ఆ ప్రాంతాల్లో తిరుగుతుంటారు పౌర్ణమి రోజు. ఓకే, ఆయన గోదావరిలో ట్రావెలింగ్ సోల్జర్ చూసావు కదా బ్యాగ్, అది అంటే ఒక యోగి, అక్కడికి వెళ్తే ఒక యోగి అయిపోతారు అంతే. ఎక్కడైతే మనం మేము స్టే చేసామో అక్కడ ఉంటాను, అక్కడ నుంచి అంటే ఇప్పుడు ఈ సినిమాకి ఎక్కడైతే ఉన్నానో అక్కడే ఉంటాను, దాంట్లోనే ఉంటాను, ఆ కాటేజ్ లోనే. పౌర్ణమి రోజు దాదాపు 15-20 kilometers ట్రావెల్ అవుతుంది గోదావరిలో. బాగా అర్ధరాత్రి అయిపోయాక అక్కడే గోదావరి మధ్యలోనే లంగర వేసేసి పడుకుంటారు, బోట్ లో పడుకుంటారు. పౌర్ణమి ఆ చంద్రుడిని చూసుకుంటూ పడుకుంటారు, అలా ఎంజాయ్ చేస్తుంటారు. అనిషా, గోదావరిలో ఈవెన్ మీరు కూడా పాపికొండల్లో షూటింగ్ అన్నా, పాపికొండల్లో ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? అడ్వెంచర్ అలాంటి లొకేషన్స్ కి వెళ్తానని ఎప్పుడు అనుకోలేదు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నెట్వర్క్ లేదు, సెల్ ఫోన్స్, అండ్ 8 days ఉన్నాం అక్కడ. అండ్ మై డాడ్ వాస్ గెటింగ్ సో వర్రీడ్ that he came along with me in his car. He thought initially he thought he'll just leave me, drop me and he'll go back. But he stayed with me for 8 days with my sister. So we were 3 of us there. So no cell phone. It was like a detox for all of us. We were away from cyber detox, pollution and online, whatever going online, talking on the phone, everything. Inga cell phone signals levandi. So daily 7:30 we used to sleep. Yeah, we used to sleep at 7:30 and wake up. I had to wake up by 2 in the morning so that I'm ready for the first shot by 5. Okay. So after coming back to Vizag, adi alvat padindi. So I used to actually for 1 week I started sleeping at 7 and waking up at 5. It became like a routine. Okay. So it was amazing. నైస్. సో సుమంత్, అశ్విన్, మీ ఎక్స్పీరియన్స్ అలా స్పెషల్లీ ఒక సాంగ్ అన్ని బిట్స్ లాగా కదులుతూ ఉంటుంది కదా, ఫోటో షాట్స్ లాగా, ఐ డోంట్ నో నాకు ఏమంటారు దాన్ని. చూసి ఎలాంటి ఏదైనా ట్రాలీ పెట్టి లాగారా అని అడిగాను. అదేదో దాన్ని ఏమంటారు అసలు, వాట్ ఈస్ ద టెక్నాలజీ కాల్డ్? స్టాప్ మోషన్. ఒక షాట్, ఒక్కొక్క ఇంచు ఒక్కొక్క షాట్. సో ఎవ్రీ డే ఒక 600-700 shots తీసారు. They should like for each movement they should like 50 steps of the same thing.
when I watched the song, I was సో amazed, shocked. మానస ఆ song లో. సో మానసని మానస ఏమైనా వస్తుంది ఇలా ఎత్తుకోవాలండి. సో అది మీరు చూసారు కదా, జస్ట్ ఒక 4 seconds 5 seconds ఉంటుంది. బట్ అది ఆల్మోస్ట్ నేను ఐ హ్యాడ్ టు లిఫ్ట్ హర్ 45 times 50 times. ఎన్ని క్యాలరీలో ఒక ఇంచ్ అక్కడ మళ్ళీ ఒక ఇంచ్ మళ్ళీ ఐ హ్యాడ్ టు లిఫ్ట్. ప్లస్ అక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేశారు. ఒక టేబుల్ తీసుకొచ్చి పెట్టి ఆ టేబుల్ ఎక్కేవాడు ఎత్తుకొని ఆ షాట్ తీసేవారండి. మళ్ళీ కరెక్ట్ గా మూవ్ అవ్వాలి. అదే కొంచెం లెఫ్ట్ రైట్ మూవ్ అయినా మళ్ళీ ఎత్తాలి, అదే లైన్ లో కరెక్ట్ గా వెళ్ళాలి. సో థ్యాంక్స్ టు స్వర్ణ మాస్టర్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరూ బాగా హెల్ప్ చేశారు. అనిషా, నిన్ను అడగలేదు నీ ఆఫ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ వంశీ గారితోటి. Any beautiful moment that you felt so happy? I am very lucky because he has never shouted at me or told me anything. He's always shown so much love towards me. So initially, in the first photo shoot appudu chala bhayapadaanu. I was like, Vamsi garu means I'm very very scared. Then I told Sridhar garu, I said, sir, I'm very scared, sir. I don't know. He was like, no, he's a sweetheart. You just, start working with them, you'll understand. It was just like that. First day of shoot, I was like, thank goodness I didn't change my mind. Thank goodness I'm doing this. ఓకే, మీకేమైనా అక్షింతలు పడ్డాయా? తనకేమో అక్షింతలు పడలే, తప్పించుకున్నాను అంటుంది. లేదండి, అంటే త్రూ అవుట్ ఫిల్మ్ ఎక్కడ కూడా అంటే అంటే ఆయన గురువు అండి డెఫినెట్ గా. బట్ గురువు కంటే కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారండి. హీ కెన్ ఇంటరాక్ట్ విత్ 20-year-old 60-year-old 25 ఎవరితో ఆయన కూడా యూత్ లాగే బిహేవ్ చేస్తారు. ఆయన థాట్స్ కానీ కంప్లీట్లీ అంటే అప్డేట్ లో ఉన్నారు. ఓకే, 2017 లో అందరూ ఎలా బిహేవ్ చేస్తారు మొత్తం టోటలీ అప్డేటెడ్ పర్సన్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక బిగ్ మ్యాన్ తో మాట్లాడుతున్నట్టు ఉండదు, అదే ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఉంటుంది. వావ్. ఓన్లీ ఫస్ట్ యాక్చువల్ గా ఫోటో సెషన్ అప్పుడు కొంచెం భయం వచ్చింది. ఫోటో సెషన్ కొంచెం అంటే ఒక ఇద్దరు కూడా ఫోటో సెషన్ అప్పుడే భయపడ్డారు సార్. అక్కడ అందరూ భయపడ్డారు. ఇన్ఫాక్ట్ అంటే సీనియర్ డైరెక్టర్ వంశీ గారు ప్లస్ సెట్ లో స్ట్రిక్ట్ గా ఉంటారు అది ఇదని విన్నారు వాళ్ళు, విని భయపడ్డారు ఫోటో సెషన్. బట్ ఆయనతో ఫ్రెండ్షిప్ అనుభవిస్తే గానీ అర్థం కాదు కదా. సో అది సో తర్వాత భయం పోయింది, ఎవరికి హ్యాపీ అండ్ ఫ్రెండ్స్ అయిపోయారు. Yeah, he's very happy because he got to eat so much food and సార్ అక్కడ కాలుతున్న వాసన వస్తుంది సార్ నాకు. No, even I. In fact, the first conversation that Sumant and I had on set was about food as well. నేను నా జీవితంలో టేస్ట్ చేయనటువంటి అన్ని టేస్ట్ చేయించేశారు. అంటే శంషాబాద్కి వెళ్ళి నాకు బిర్యానీ తినిపించారు. శంషాబాద్ నాకు కొంచెం ట్రావెలింగ్ ఇష్టం లేక పాప ఇంకా ఫుల్ గా ఎంజాయ్ చేయలేకపోయాను కానీ, లేకపోతే ఈ పాటికి అక్కడ ఖమ్మం దగ్గరికి వెళ్ళి చేపల పులుసు తినిపించేవారు నాకు షూర్ గా. అదొకటి ఉంది, బాకీ ఉంది, ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి. సో నెక్స్ట్ మీరు ఎప్పుడు జర్నీ వెళ్తున్నారు నాకు కూడా చెప్పండి, నేను కూడా జాయిన్ అవుతాను ఫుడ్ జర్నీలో. సో అలా ఎంజాయ్ చేస్తాం బాగా. ఇట్ వాస్ గుడ్ అండ్ యా అంటే ఓవరాల్ గా ఏంటంటే చాలా రోజుల తర్వాత అంటే ఈ సినిమా ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అనే సినిమా చాలా రోజుల తర్వాత విలేజ్ అట్మాస్ఫియర్ అంటే విలేజ్ అందాలను చూసే అవకాశం దొరుకుతుంది మొత్తం. అంటే ఇప్పుడు పిల్లలు సిటీస్ లో పిల్లలకి విలేజ్ వాతావరణానికి అంటే చూసి ఉండరు చాలా మంది కూడా, బట్ కంప్లీట్ గా షోకేస్ చేస్తుంది ఈ సినిమా. సార్ ఇందాక సుమంత్ అశ్విన్ గారి మాటల్లో విన్నాను, డబ్బింగ్ కి ముందు షూటింగ్ స్టార్ట్ అయ్యే చాలా కష్టపడ్డాను, చాలా భయపడ్డాను అనేసి. కానీ మేము ట్రైలర్ లో కానీ టీజర్ వింటుంటే చాలా బాగుంది సార్, చాలా క్లారిటీగా అనిపిస్తుంది. సో అది ఎలా సాధ్యమైంది సార్? ఎలా అంటే ఇతను డబ్బింగ్ కి వచ్చేటప్పుడు సినిమాలో షూటింగ్ అప్పుడు హీరోకి ఇతను క్యారెక్టర్ వేసిన డ్రెస్సులు వేసుకుని వచ్చాడండి, ఆ షర్టు ఆ ప్యాంట్ వేసుకుని. ఇదేంటి ఇలా వచ్చాడు అనుకుని నేను ఏమనుకున్నానంటే కొంతమంది ఆర్టిస్టులు మంచి మంచి బాగున్నాయి అడిగి ప్రొడ్యూసర్ని పట్టుకుపోతున్నారు, అడగ కూడా కాస్ట్యూమ్ క్లాస్లో బాగానే తీసుకున్నాడేమో అనుకున్నాను నేను. అనుకుంటే అది కాదండి, ఆ డ్రెస్ వేసుకుని చెప్తే ఆ క్యారెక్టర్లోకి అతను ఇన్వాల్వ్ అయ్యి చెప్పడం అనమాట.
మరి అదే కారణం వల్ల అది ఇంకోటి తెలియదు. నేను అడిగే అతను, ఏమైనా నువ్వు ఎంతకాలం చెప్తుంటావు డబ్బింగ్ అని? 14 రోజులు చెప్తానండి అన్నాడు. చెప్తే 15 రోజులు అనాలి, లేదా 20 రోజులు అనాలి, 10 రోజులు అనాలి. 14 days చెప్తుంటానండి నేను డబ్బింగ్, నాతో చెప్పిస్తుంటానండి. అలాంటి 2 days లో చెప్పేసానండి. ఆ డ్రెస్సులు వేసుకుని రావడం వల్ల ఏమన్నా అడిగానే ఆ ఫుల్ అడిగానే. కానీ సార్, సారీ టు ఇంటరప్ట్ యూ, నేను ఆశ్చర్యపోయా. మనోడు డబ్బింగ్ రేపు అనగా మన ఆఫీస్ కు పంపించారా, యూ సెండ్ సమ్ వన్ టు కలెక్ట్ ద షర్ట్స్ కదా, అదే నేను ఇస్తాను. ఏం డబ్బా ఇవేమో గమ్మత్తు పల్లెటూరు ఫ్యాషన్ వేసుకుంటా అంటాడు ఏంటి అని. నాకు తెలియదు ఇది వేసుకొని డబ్బింగ్ చెప్తారని. అతను చాలా కాస్ట్లీ బట్టలు వేసుకుంటాడండి. మరి ఈ అడిగాడు అంటే ప్రొడ్యూసర్ గారు షాక్ అవడానికి అర్థం ఉంది. అతను తర్వాత తెలిసింది అతను ఆ ఇన్వాల్వ్ అవడం కోసమని ఆ డ్రెస్ వేసుకుని వస్తున్నాడు. యాక్చువల్ గా షూటింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ గా క్యారెక్టర్ అంటే మొత్తం మర్చిపోయానండి. మళ్ళీ గ్యాప్ వచ్చింది డబ్బింగ్. సడన్ గా డబ్బింగ్ అనగానే మళ్ళీ ఒకసారి డబ్బింగ్ కోసం లేడీస్ టైలర్ ఒరిజినల్ చూసాను. మొత్తం చూసి నేను ఆ డైలాగ్స్ నా బుక్ లో ఉంటే నేను అనుకుంటాను అసలు రావట్లేదు. అదేంటిది రేపు పొద్దున్న డబ్బింగ్ పెట్టుకుని అసలు 3 రావట్లేదు, 5 రావట్లేదు, ఎలా మళ్ళీ ఆ కోనసీమ ఏరియాకి వెళ్ళి అక్కడే ఒక డబ్బింగ్ థియేటర్ అని ఉంటే అక్కడ చెప్తే వస్తుందేమో అని అది వచ్చింది. సో అప్పుడు సరే ట్రై చేద్దామని నేను ఇమీడియట్ గా ఆఫీస్కి ఫోన్ చేసి కాస్ట్యూమ్స్ ఒక 3 షర్ట్స్ పంపించాను. సో అది వేసుకుని వెళ్తే కొంచెం బెటర్ అయింది. ఇది కాదు కానీ అతను నిజానికి అతను ఆ గోదావరి స్లాంగ్ లో చెప్పాలి కదండి, ఆ ప్రయత్నం చేసాడు అతను. నాకు అతని డ్రెస్ వేసుకుని వచ్చాక నాకు పూర్వం వెనకడికి ఎవరో పెద్దలు చెప్పిన మాట ఒకటి గుర్తొచ్చింది. పూర్వం ప్రేమనాథ్ పాతకాలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటుంది. వెరీ బిగిన్ లో ఆయన హీరో. ఆయనంట డబ్బింగ్ థియేటర్కి డబ్బింగ్ చెప్పడానికి వస్తే అక్కడ క్యారెక్టర్ తెర మీద ఏదైతే కనపడుతుందో ఆ గెటప్ వేయాలి, ఆయనకి ఆ విగ్గు పెట్టాలి, ఆ మేకప్ వేయాలి, ఆ డ్రెస్ వేయాలి. అది వేసుకుంటే కానీ ఆయనకి ఆ మూడ్ రాదు, ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ కాడైనా. అప్పుడు చెప్తాడు డబ్బింగ్. అప్పుడు అనుకున్నాను అప్పుడప్పుడు టచ్ అప్పుడు కూడా వెళ్తుంటాడు. అంతే కదా మరి చేసినప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ కోసం అనమాట. అది గుర్తొచ్చింది నాకు. ఇతను ఈ బట్టలు వేసుకు రావడం చూసి, నేను ఈ కాస్ట్యూమ్స్ వేసుకు రావడం చూసి నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత వర్క్ మీద అతను కూడా డెడికేషన్కి నాకు సినిమా అయిపోయాక పోను ఇంకా బాగా అర్థమయ్యాడు అతను. మళ్ళీ ఎప్పుడైనా చేసే అవకాశం వస్తే అతను ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేను అర్థం చేసుకుని ఓహో ఎలా చేయాలనుకున్నా. అంటే మరి ఇలాగా ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉంటే అతను డెఫినెట్ గా. డబ్బింగ్ అంటేనండి నేను 1 week బిఫోర్ జ్యూసెస్ కోల్డ్ ఐటమ్స్ అన్ని మానేస్తాను, వాయిస్ పోతాను. సో గ్రీన్ టీ, సూప్స్ అన్ని ఎక్కువ తాగుతాను అనమాట. అండ్ సినిమాకి అసలు యూజువల్ గా ప్రాబ్లం వస్తాను. ఒకరోజు చెప్పిన నెక్స్ట్ డే డబ్బింగ్ ఇంజనీరే ప్రాబ్లం ఉంది వాయిస్ అని పంపించేస్తాను. ఈ సినిమాకి అసలు అలా అవ్వలేదండి. ప్లస్ ఇష్టం వచ్చినట్టు తిన్నాను. లంచ్ టైం అప్పుడు బిర్యానీలు, మసాలా ఫుడ్, పకోడీలు, అన్ని పచ్చళ్ళు, అస్సలు ఏది సాక్రిఫైస్ చేయలేదు. బట్ అయినా సరే డబ్బింగ్ ఏ రోజు క్యాన్సిల్ అవ్వలేదు. సో చాలా స్మూత్ గా చాలా తొందరగా ఫినిష్ అయ్యింది. ఫస్ట్ టైం 5 days లో అయిపోయింది. వావ్. సో కాస్ట్యూమ్ ఎఫెక్ట్ అంటారా కొంచెం? సో శ్రీధర్ గారు ఫైనల్ గా ఆడియన్స్ కి మీ మాటల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే ముందు గూగుల్ చేశాను వంశీ అని చెప్పి. అప్పుడు గూగుల్లో ఉందన్నమాట 1980s మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 4 పిల్లర్లు, కె విశ్వనాథ్ గారు, బాపు, జంధ్యాల, వంశీ గారు అని రాసిందనమాట. సో ఆ తర్వాత చూస్తే తెలుగు సినిమా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి 10 మందిలో 8 మందికి వంశీ గారి మీద అభిమానము, ప్రేమ ఉంది, ఆయన సినిమాల మీద. సో ఎప్పుడు అంటుంటాడు అంటే మళ్ళీ వంశీ గారు ఎప్పుడు మ్యాజిక్ చేస్తారు, మళ్ళీ వంశీ గారు ఎప్పుడు మ్యాజిక్ చేస్తారు అంటే, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. తర్వాత దేవర్ లుకింగ్ ఫర్ సమ్ మ్యాజిక్ ఫ్రమ్ హిమ్ అనమాట. సో ఎప్పుడు చేస్తారని ప్రతి 10 మందిలో 8 మంది ఇదే అంటే వంశీ గారి మ్యాజిక్ కోసం తప్పించిన వాళ్ళే, ఇష్టపడేవారు ఆయన వంశీ గారి సినిమాలను ఇష్టపడ్డ వాళ్ళే అనమాట. సో వాళ్ళందరినీ ఆలోచించే సినిమా ఇది అవుతుందని నేను గట్టి నమ్మకం అనమాట. బికాజ్ మనం చాలా రోజులు అవుతుంది జంధ్యాల మార్క్ కామెడీ, ఈవి గారి కామెడీ ఇవన్నీ మిస్ అయ్యి. సో జంధ్యాల గారి సినిమాలో ఉన్న కామెడీ, ఈవి గారి సినిమాలో ఉన్న కామెడీని వంశీ గారి అద్భుతమైన మ్యూజిక్ తోని, అలాంటి కామెడీ సెన్స్ తోని చేస్తే ఎలా ఉంటుందో
ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ టైం. చాలా మంచిగా అనిపించింది మీతో మాట్లాడి, తెలుసుకొని కూడా విషయాలన్నీ కూడాను. అండ్ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. సెకండ్ రిలీజ్ వస్తుంది మూవీ, అండ్ ఆల్ ది బెస్ట్.